లెహెంగాస్కి కానీ క్రాప్ టాప్స్కి కానీ ఇలా బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేసినప్పుడు హ్యాండ్స్ ఎలివేట్ కావాలి, లుక్ కొంచెం డిఫరెంట్గా ఉండాలి అని అనుకునే వాళ్ళకి నేను చూపిస్తున్న ఈ హ్యాండ్స్ డిజైన్స్ వచ్చేసి చాలా పర్ఫెక్ట్ అని నేను చెప్తాను. ఈ హ్యాండ్స్ వచ్చేసి నేను ఎలాస్టిక్ తోటి స్టిక్ చేశాను, చూస్తున్నారు కదా, చాలా డిఫరెంట్గా ఉంది. చాలా ట్రెండింగ్లో ఉన్న డిజైన్స్ అనమాట ఇవి. ట్రెండింగ్లో ఉన్న ఈ స్లీవ్ డిజైన్స్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఏంటి అనేది నేను ఫుల్ లెంత్ వీడియోలో పెట్టాను. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, క్లియర్గా అనేది మెన్షన్ చేశాను. ఓకేనా, ఇక వీడియోలోకి వెళ్తే ఇప్పుడు నేను చూపిస్తున్న హ్యాండ్స్ వచ్చేసి ఎలాస్టిక్ తోటి పఫ్ హ్యాండ్స్ అనేది నేను డిజైన్ చేశాను. దానికోసం నేను 1/2 మీటర్ క్లాత్ని నార్మల్ పఫ్ హ్యాండ్స్కి ఎలా అయితే డిజైన్ చేస్తామో అలానే కటింగ్ అయితే చేసేసుకున్నాను అనమాట. కటింగ్ చేసేసుకున్నాక ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలా అయితే నేను కటింగ్ చేసుకున్నాను. పైన పఫ్ కోసం 3 ఇంచెస్ ఎక్స్ట్రా అయితే పెట్టేసుకున్నాను పఫ్కి. అలాగే మనం ఎంతైతే హ్యాండ్ పొడవు తీసుకుంటున్నామో దానికన్నా 1 ఇంచ్ ఎక్స్ట్రా అయితే పెట్టేసుకోవాలండి. పఫ్ కాబట్టి కొంచెం ఎక్స్ట్రా ఉంటేనే ఆ లుక్ అనేది చాలా బాగుంటుంది. ఇది నెట్టెడ్ ఆర్గాన్జా క్లాత్ అండి, కొంచెం నెట్టెడ్గా ఉంటుంది. సాటిన్ క్లాత్ యూజ్ చేసాము. నేను రెండింటిని కూడా అటాచ్ చేసి కింద చూపిస్తున్నాను కదా, రెండింటిని కూడా అటాచ్ చేసేసి జిగ్జాగ్ అయితే చేసేసాను. జిగ్జాగ్ చేసేస్తే ఆ లుక్ వేరియేషన్ అనేది డిఫరెంట్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. హ్యాండ్కి కింద జిగ్జాగ్ చేసుకున్నాం కదా, జిగ్జాగ్ చేసుకున్న వైపు నుండి 2 ఇంచెస్కి లైన్ అనేది డ్రా చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా హ్యాండ్ కింది భాగం నుంచి 2 ఇంచెస్కి డ్రా అయితే చేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా డ్రా చేసుకున్నాక మనకు ఎలాస్టిక్ స్టిచ్ చేసుకోవాలి అని అంటే మళ్ళీ పైకి కనపడుతుంది కదా ఎలాస్టిక్ అనేది, మనం ఎంత వెడల్పుతో ఎలాస్టిక్ తీసుకుంటామో అంతే వెడల్పుతోటి మనము లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవాలన్నమాట. నేను 1/2 ఇంచ్ ఎలాస్టిక్ యూజ్ చేస్తున్నానండి. 1/2 ఇంచ్కి నేను 1.5 ఇంచ్ తీసుకున్నాను. తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా 2 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్క్ పైకి ఈ లైనింగ్ క్లాత్ అనేది ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. స్ట్రైట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎలాగైతే స్టిచ్చింగ్ చేసుకున్నామో మళ్ళీ ఆ ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా ఫోల్డింగ్ చేసుకొని ఇలా లోపలికి అనేది ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. నీట్గా మనకు ఆ ఎలాస్టిక్ ఎంతవరకు అయితే కవర్ అవుతుందో అంతవరకు గ్యాప్ ఉంచుకొని మిగతా సైడ్కి స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసుకున్నాక ఇప్పుడు ఎలాస్టిక్ తీసుకొని పిన్తో ఇలా లోపలికి అనేది ఎక్కించుకోవాలన్నమాట. హ్యాండ్స్కి మనము క్రాస్ లంగాలకి ఎలా అయితే బొంద ఎక్కించుకుంటామో అలాగే ఇక్కడ ఎలాస్టిక్ కూడా అలాగే లోపలికి అనేది ఎక్కించుకోవాలన్నమాట. ఎలాస్టిక్ ఎంత తీసుకోవాలి అంటే మన హ్యాండ్ లూజ్ 10 ఉంటే 7 ఇంచెస్ వరకు మనము ఎలాస్టిక్ అయితే తీసుకోవాలి. 7, 6 తీసుకున్నా ఓకే, కానీ 5 మరీ హాఫ్ తీసుకోకూడదండి, కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి. సగానికన్నా ఎక్కువ తీసుకోవాలి, పూర్తిగా తీసుకోకూడదు. ఇప్పుడు 10 ఇంచెస్ హ్యాండ్ లూజ్ ఉంటే 10 ఇంచెస్ ఎలాస్టిక్ తీసుకోకూడదు. 10 ఇంచెస్లో 7 ఇంచెస్ మాత్రం ఎలాస్టిక్ తీసుకొని ఇలా ఫిట్ చేసుకోవాలండి. ఫిట్ చేసుకున్నాక ఒకవైపు మిషన్ తోటి కుట్టయితే వేసేసుకోవాలి. రెండో వైపు కూడా ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా లాగి అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. మన హ్యాండ్ లూజ్కి ఎంతైతే ఉందో అంతవరకు అడ్జస్ట్ చేసుకొని రెండో వైపు కూడా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. చూడండి, నేను జాగ్రత్తగా చూడండి, నేను ఎలా అడ్జస్ట్ చేసుకున్నాను ఏంటి అనేది మీకు అర్థమవుతుందన్నమాట. మిగతా ఎలాస్టిక్ కటింగ్ చేసుకున్నాక మనకు పఫ్ అనేది ఇక్కడ ఇలా చిన్న చిన్న ప్రిల్స్ తోటి ఎలాస్టిక్ ఉన్నంత వరకు కూడా అలా వస్తుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా జాగ్రత్తగా ఎలాస్టిక్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలండి, గట్టిగా లాక్కూడదు. మనకి ఎంతైతే హ్యాండ్ లూజ్ ఉందో హ్యాండ్ లూజ్ని బట్టి మనం అడ్జస్ట్మెంట్ చేసేసుకొని రెండో వైపు కూడా రఫ్ అనేది చేసుకోవాలి. మిగతా ఎలాస్టిక్ అనేది కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు అలాగే హ్యాండ్కి పై భాగంలో కూడా మనం 3 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకొని కటింగ్ అయితే చేసేసుకున్నాం కదా, అవన్నీ కూడా మన వైపుకే ఒకే విధంగా ప్రిల్స్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడైతే హ్యాండ్ డిజైన్ అయితే రెడీ అయిందండి. ఇప్పుడు హ్యాండ్ సైజుని బట్టి 2 హ్యాండ్స్ కూడా ఒకదాని మీద ఒకటి పెట్టుకొని నీట్గా హ్యాండ్ సైజ్కి కరెక్ట్గా ఆ ఎక్స్ట్రాస్ ఏమీ లేకుండా కటింగ్ అనేది చేసుకోవాలి. కటింగ్ చేసుకుంటే మనకి బ్లౌజ్కి ఎలా అటాచ్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా నేను ప్రీవియస్ వీడియోస్లో ఆల్రెడీ చెప్పాను. ఎవరైనా చూడకుండా ఉంటే ప్లీజ్ వాచ్ ఆన్ ప్రీవియస్ వీడియోస్. ఓకేనా,
టోటల్ హ్యాండ్స్ డిజైన్ అయితే ఇలా డిజైన్ చేసుకోవాలండి. చాలా సింపుల్గా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. వన్స్ మనం స్టార్ట్ చేసాము అని అంటే తప్పకుండా పర్ఫెక్ట్గా అనేది వస్తుందన్నమాట డిజైన్. మనం ఎలా కావాలన్నా కూడా ఈజీగా స్టిచ్చింగ్ మెథడ్స్ అనేది మన ఛానల్లో చూసి స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్లో పెట్టుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా మన పేజ్ ఉందండి. మన పేజ్లో ఆన్లైన్ స్టిచ్చింగ్ అనేది అవైలబుల్గా ఉంది. ఆల్రెడీ ఇప్పుడు నేను డిజైన్ చేసిన ఈ స్లీవ్ డిజైన్ లెహంగా వచ్చేసి నర్సరాపేట నుంచి ఒక కస్టమర్ అనేది నాకు ఆర్డర్ చేశారు. మీరు కూడా ఇలాగే కస్టమైజేషన్ కావాలి, చేయించుకోవాలి అనుకుంటే తప్పకుండా మన పేజ్ని విజిట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పేజ్ని ఫాలో చేయండి, లైక్ చేయండి. మీకు ఎటువంటి డిజైన్ కావాలన్నా కూడా నేను స్టిచ్చింగ్ చేసిస్తాను. బ్లౌజెస్, లెహంగాస్ మీకు ఏ డిజైన్ కావాలన్నా కూడా నాకు సెండ్ చేశారు, పలానా పిక్ పెట్టి నాకు ఇలా కావాలి అని అన్నా కూడా నేను డిజైన్ చేస్తాను అనండి. మీకు ఏ ప్రైస్లో కావాలన్నా కూడా రీజనబుల్ ప్రైస్లో స్టిచ్చింగ్ అనేది చేస్తాను. మన దగ్గర కస్టమైజేషన్ అవైలబుల్గా ఉంది. మీకు కనుక ఇంట్రెస్టెడ్గా ఉంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చి మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.